పొడ్డిడి ఊరిలో మంగళవారాలు హెడ్డింగ్ లైన్ చూశారు కదా. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ముందుగా మామిడి తోరణాలు, వేప తోరణాలు కట్టడం జరిగింది. ఇక్కడ నుంచి మా అమ్మవారి గుడికి, చెవిటి పోలమ్మ గుడికి ఇప్పుడు బయలుదేరి అందరూ డప్పులు కొట్టుకుంటూ ఊర్లో అందరూ చూడండి ఎంత లైన్గా ఎంత స్పీడ్గా వస్తున్నారు. వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను కొంచెం స్పీడ్ చేయడం జరిగింది. అక్కడక్కడ స్లోగా చేస్తాను. మీరు కంపల్సరీ ఈ వీడియో చూస్తే మీరు ఎక్కడున్నారో మీరే చూసుకోవచ్చు, నో అభ్యంతరం. కాకపోతే స్పీడ్ చేసినప్పుడు మీ వీడియోలో ఎక్కడున్నారని నాకు తెలియకపోవచ్చు. అందరినీ ఒక్కరిని కూడా వదలకుండా మొత్తం వీడియోని నేను షూట్ చేయడం జరిగింది. ముందుగా చెప్పవలసింది ఏంటంటే, ఒకవేళ మీరు అందరూ చూస్తే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కంటిన్యూ చూడండి. చూస్తే మీరు ఎక్కడున్నారన్నది తెలుస్తుంది. ఒకవేళ తెలిసినట్టుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని మరీ కోరుతున్నాను. చూడండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కాదు, చిన్నోళ్ళు కానీ పెద్దలు కాదు, అందరినీ ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ షూట్ చేశాను. అక్కడి నుంచి ఆల్రెడీ మనం టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్లోకి వెళ్ళే ముందు టెంపుల్ చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరూ ప్రదర్శనలు చేస్తున్నారు లైన్గా. ఎంతమంది వచ్చారో అంతమంది 3 సార్లు ప్రదర్శన చేసిన తర్వాత అమ్మవారి తమ్ముడు పోతన్న ఉంటారని ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. దాని ప్రకారం ఆ పోతానికి ముందుగా స్నానం చేపించి తర్వాత చెల్లి అయిన చెవిటి పోలమ్మ అమ్మవారిని అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారిని కూడా స్నానం చేపించడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా ఆ పోతన్నకి స్నానం చేపించడం మీరు చూస్తున్నారు, చూడండి. ఊళ్ళో అందరూ వచ్చి స్నానం చేపించడం జరుగుతుంది. అక్కడక్కడ అమ్మవారికి వచ్చిన వాళ్ళందరూ చూడండి, అందరూ పోతన్నకి అంటే వాళ్ళు బిందె తెచ్చుంటారు కదా, బిందులో సగం నీళ్ళు మట్టుకే పోతన్నకి పోయాల. ఆ మిగతా నీరు ఒక్కొక్కరు వెళ్ళి ఆ చెవిటి పోలమ్మ అమ్మవారికి పోయడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే మొత్తం నీళ్ళు ఇక్కడే పోసేస్తున్నారు. అలా కాకుండా కొంచెం నీళ్ళు తీసుకెళ్ళి ఆ చెవిటి పోలమ్మ అమ్మవారికి కూడా పోయాలని కోరుతున్నాం. అలాగని చెప్పగానే మొత్తం అందరూ ఒకసారి గుంపుగా వెళ్ళి ఆ అమ్మవారి మీద పోశారు. చూడండి ఎలా ఉందో, అమ్మవారిని స్నానం చేయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి 2వ రౌండ్ అనమాట ఇది. ఈ రౌండ్లో ఏంటంటే అమ్మవారిని ముందు రౌండ్లో స్నానం చేయించడం జరిగింది. చేపించి అమ్మవారిని ఇప్పుడు అలంకరిస్తారనమాట. చూడండి, అలంకరించడానికి అమ్మవారికి దుస్తులు అవన్నీ తీసుకెళ్ళడం జరుగుతుంది. చూడండి ఎంతమంది ఎలాగ లైన్లో వస్తున్నారు. ఒక్క చిన్న మ్యూజిక్ పాట వేస్తాను, వినండి. ఆల్రెడీ అందరూ మళ్ళీ అమ్మవారిని అలంకరించడానికని గుడికి అందరూ వచ్చేసారు. చూడండి, వచ్చేసి అక్కడ పంతులు గారు అమ్మవారిని అలంకరిస్తే వీళ్ళందరూ అక్కడ మండపం మీద ఉండి అమ్మవారిని చూస్తున్నారు. మండపం మీద ఎండ చుట్టూ ప్లాగర్ కూడా ఉంది కదా ప్లేసు, ఆ ప్లేస్లో అక్కడక్కడ కొంతమంది నిలబడి ఉన్నారు. వాళ్ళందరినీ షూట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారిని అలంకరించడం జరిగిపోయింది. చూడండి, ఇంకా పూలదండలు వేసి అలంకరిస్తున్నారు. ఇక్కడ చాలామంది మండపం మీద అలా కూర్చునే ఉన్నారు. ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది. చూడండి ఎంతమంది ఉన్నారు. పసుపు కుంకుమలు నీకమ్మ దుర్గమ్మ, పట్టు చీరలు నీకమ్మ.
అమ్మవారిని అలంకరించి ఆ ఘటంలోని అమ్మవారిని పెట్టి ఆ పంతులు గారు ఉంటారనమాట, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ జన్నోళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ముందుగా గుడి నుంచి అమ్మవారిని బయటికి తీసుకొచ్చి మధ్య మధ్యలో సేర్లు కూడా కింద వేయడం జరుగుతుంది. సేర్లు వేసుకొని ఆ గుడి నుండి ఆ జన్నోళ్ళ ఇంటి వరకు సేర్లు వేసుకొని అమ్మవారిని నీడ తగలకంట పైన ఒక చీరలాడిది కట్టుకొని అలాగా తీసుకెళ్తారనమాట. ఆ ఆడవాళ్ళందరూ అక్కడ కొంగులు పరిచి అమ్మవారు పాదాలకు వేడి తగలకంట నీళ్ళు పోయడము కడగడము జరుగుతుంది. అక్కడక్కడ కొంగులు పెట్టేసి అలాగా ఇక్కడ నుంచి ఆ గుడి దగ్గర నుంచి మినిమం జనవరి ఇంటి వరకు అలాగే తీసుకెళ్తారు. వీడియో మొత్తం చూస్తే అమ్మవారిని ఎలా తీసుకెళ్తున్నారనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సేర్లు ఎంటకెంటనే తీసి ఎంటకెంటనే తడిపేసి ఆ రోడ్డు మీద వేయడం జరుగుతుంది. చూడండి, అంటే వెంటనే చేయడం జరుగుతుంది ఆ మొత్తము. జన్నోళ్ళ ఇంటికి తీసుకురావడం జరిగింది. ఆ జన్నోళ్ళ ఇంట్లో ఆ అమ్మవారిని ఉంచుతారు. రెండో పార్ట్ గురించి ప్లీజ్ వెయిటింగ్.